రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రైతులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం కలరింగ్ ఇచ్చి కాలం గడుపుతోందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మద్దతు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అసలు మిర్చి ధరపై ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడం ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మిర్చి రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్లిన తమపై అక్రమ కేసులు పెట్టడం ఏంటని చంద్రబాబు అని వైఎస్ జగన్ నిలదీశారు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళుతూ మిరప రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు వెళుతున్నట్లు ఎందుకు ఈ కలరింగ్? ఇదేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్నదాతలను ఆదుకోవలసింది పోయి బాసటగా వెళ్లిన తమపై కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మిరప రైతుల విషయంలో టీడీపీ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరును ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఎండగట్టారు వైఎస్ జగన్. ఏపీలో దిగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాలకు పడిపోయిన దుస్థితి నెలకొంది. కొనేవారు లేక క్వింటాల్కు 10,000కు రైతులు తెగనమ్ముకోవలసిన పరిస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు 1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం కళ్లెదుట కనిపిస్తున్నా తాము స్పందించేంత వరకు ప్రభుత్వంలో కదలకలేదు. కానీ ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి వెళుతూ మిర్చి రైతుల కోసమే వెళుతున్నట్లు యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారని చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడమేంటి? మీ బాధ్యతను వేరే వాళ్ల మీద నెట్టడమేంటి? కూటమి సర్కారు చేయాల్సిన పనులు చేయకుండా సాకులు వెతుక్కోవడం ఏంటని ఎక్స్ ద్వారా చంద్రబాబుపై వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. 2021లో పెట్టుబడి ఖర్చులు ఎకరాకు 1,00,000 ఉన్నప్పుడు 20 క్వింటాలకు పైగా దిగుబడులు వచ్చినప్పుడు కనీస మద్దతు ధర 7,000గా నిర్ణయించామన్నారు వైఎస్ జగన్. గతంలో చంద్రబాబు మిర్చి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు. 5 ఏళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మద్దతు ధర ప్రకటించని పంటలతో పాటు మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటించి పోటీ వాతావరణంతో ధరలు పడిపోకుండా అడ్డుకున్నామని గుర్తు చేశారు. తాము ఆ ధరలు ప్రకటించి ఇప్పటికి 5 ఏళ్లు అయిపోయింది. మరి 5 ఏళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా? అప్పట్లో మిర్చి సాగుకు ఎకరాకు 1,00,000 రూపాయలైతే ఇప్పుడు 1,50,000కు పైగా వ్యయం అవుతున్న మాట వాస్తవం కాదా? ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని కేంద్రానికి రాసిన లేఖలో చంద్రబాబు చెప్పారన్న విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మిర్చికి మోడల్ ధర 20,000 ఉంటే గరిష్ట ధర 27,000 పలకడం వాస్తవం కాదా అన్నారు. మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ మిర్చి కొనుగోళ్లతో సంబంధం లేని కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటారా అని వైఎస్ జగన్ మండిపడ్డారు. మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు తమపై కేసులు పెట్టారన్న వైఎస్ జగన్ ఫిబ్రవరి 15న చంద్రబాబు పాల్గొన్న మ్యూజికల్ నైట్ కు ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా అని ప్రశ్నించారు. తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఫలానా వారికి ఓటేయమని కూడా చెప్పలేదని, కనీసం మైకులో మాట్లాడని తమపై కేసులు మోపడం అప్రజాస్వామికం కాదా చంద్రబాబు అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పంటలకు కనీస మద్దతు ధరలు లభించడం లేదన్నది వాస్తవం కాదా? పత్తి, పెసర, మినుము, కంది, టమాటా, మిర్చి, మొన్న ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీస మద్దతు ధరలు లభించక రైతులను సంక్షోభంలోకి నెట్టిన మాట వాస్తవం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ధాన్యం కొనుగోళ్లకు 5,000 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా ఇతర పంటల కొనుగోళ్లకు దాదాపు మరో 7,800 కోట్లు ఖర్చు చేసి రైతన్నలకు అండగా నిలిచామన్నారు. రైతుల కోసం తాము సృష్టించిన మొత్తం వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆర్బీకేలు, ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోపుగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల్లో కనీస మద్దతు ధరల పోస్టర్లు ప్రదర్శించే విధానం, సీఎం యాప్ ద్వారా కొనుగోలు చేసే విధానం, ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తెచ్చే విధానం, రైతులకు తోడుగా నిలిచే 0 వడ్డీ, పెట్టుబడి సాయం, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఇలా మొత్తంగా వ్యవసాయ రంగంలో తాము తెచ్చిన విప్లవాత్మక విధానాలు, వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఆలోచన, మైండ్ సెట్ ఏమాత్రం మారలేదన్నారు. కూటమి సర్కారు తప్పుడు కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదని క్లియర్ కట్ గా తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్. తాను రైతుల పక్షపాతిని, ప్రజల పక్షపాతిని అని
ఎన్ని అక్రమ కేసులు బనాయించినా రైతుల కోసం ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడతా అని అన్నారు. ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.